నేనే ఫోన్ చేసి చెప్పానురా. కానీ నాకది ఏమాత్రం గుడ్ న్యూస్ కాదురా. అమ్మా అవునరా, అస్మితను కాదని నువ్వు వెళ్లి ఆ రఘురాం కాళ్లు పట్టుకుని రామలక్ష్మిని కోరటం నాకు గుడ్ న్యూస్ ఎలా అవుతుందిరా చెప్పు. అమ్మా నువ్వు అస్మిత మాయలో ఉన్నావమ్మా. నేనేం చెప్పినా నీకు అర్థం కావట్లేదు. అర్థం కాంది నాకు కాదురా నీకు. నువ్వు ఆ రామలక్ష్మి మైకంలో మునిగిపోయావు. నువ్వు ప్రాణాలతో ఇలా బ్రతుకున్నావంటే దానికి కారణం అస్మితారా. ఆ వీడికి ప్రాణం మీదకి రావడానికి కారణం కూడా ఆ అస్మితే. రేయ్ శౌర్య, మీ అమ్మ మాటలు పట్టించుకోకు. రేయ్ ఇంకో విషయం, రామలక్ష్మి నీకు భార్య కాబోతుందన్న ఆనందంతో ఆదమర్చి ఉండకు. వెంటనే పైకెళ్ళి ఆ సూట్ కేసుతో వచ్చిన సూర్పణకని ఇప్పుడే గెంటేశాయి. అప్పుడే నువ్వు నీ ప్రేమ సేఫ్ జోన్లో ఉండేది. వెళ్ళు, పైకి వెళ్ళరా. హలో మై డియర్ మోడ్రన్ శూర్పణఖ. ఏంటి కుర్చీలో కూర్చొని తెగ థింక్ చేస్తున్నావు? ఓహో, మా అమ్మ మ్యాటర్ మొత్తం చెప్పేసిందా? అయ్యో విని బాధేస్తుందా? మళ్ళీ కొత్త ప్లాన్లు ఏమైనా ఆలోచిస్తున్నావా? ఇంక నీ పప్పులేం ఉడకవు పాప. ఇకపై నీ కుట్రలతో కుతంత్రాలతో నీ చెడ్డ పన్నాగాలతో మా ప్రేమని చెరిపే పని ఇంకా చేయలేవు. నాకు రామలక్ష్మికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇక నీలాంటి అస్మితలు 100 మంది వచ్చినా మా పెళ్లిని ఆపలేరు. నీ పైశాచిక ప్రేమని దాటి నా పవిత్రమైన ప్రేమని నేను గెలుచుకున్నానే. ఇంక నువ్వు తిరిగి వచ్చిన చోటకే బయలుదేరు పో. చెప్తుంది నీకే, బయలుదేరు. నీకు
ఏయ్ ఎవరు నేనే. అమ్మా అమ్మా ఆ? ఏయ్ బుర్రలేదా ఆ? రఘు నన్నలా అంటే కానీ మాటలు మాత్రం రఘువే. నాకు బుర్రుంది. ఆ బుర్రకి బుద్ధి కూడా బాగుంది. రామాని నవమాసాలు మోసిన కన్న తల్లిని నేను. నన్ను పక్కన పెట్టి మీరొక్కరే కన్యాదానం ఎలా చేస్తారండి? నా కూతురు పెళ్లి నా ఇష్టం. నేను గీసిన గీత దాటి నేను కాదు అన్న వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు గుర్తురాలేదా నీకు నీ కన్న కూతురు? కన్నాను మోసాను అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏమండి, ఇప్పుడు సమస్య గీత గురించి కాదు, రామ పెళ్లి గురించి. పెళ్లిలో నేనుండాలి. తల్లిగా నా ఆశీర్వాదం కూడా తనకందాలి, అంతే. అమ్మా ఆ, ఏమైందో. ఏమైందిరా రఘు? అమ్మా అమ్మా అని అరుస్తున్నావు. మళ్ళీ ఏం చేసావే?